సంధ్య థియేటర్లో జరిగిన ఘటన గురించి తనకు ముందు తెలియదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన తర్వాత తెల్లారి తనకు తెలిసిందని చెప్పాడు. ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత తమ ఎనర్జీ డౌన్ అయిందన్నాడు. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేకపోయినా మృతురాలు రేవతి కుటుంబానికి పూర్తి మద్దతుగా ఉంటామని చెప్పాడు. ఇన్ని ఈవెంట్స్ చేసాం, ఇంత టర్న్ అవుట్ వచ్చింది, ఎప్పుడు ఏ ప్రాబ్లం కాలేదు. బట్ అనుకోకుండా ఇట్స్ వెరీ 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 అన్ఫార్చునేట్ దట్ నేను సంధ్య దగ్గరికి వెళ్ళి లోపల సినిమా చూస్తాను బయట కొంతసేపు వచ్చి మా మేనేజ్మెంట్ వచ్చి సార్ అందరికీ ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోమని చెప్పారు. అవునా ఓకే పాపం ఇబ్బంది పడుతుందని చెప్పి మేము వెళ్ళిపోయాం. సినిమా ఫస్ట్ టైం నేను 3 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ సినిమా చూసి సినిమా ఫుల్గా కూడా కంప్లీట్ చేయలేదు, అలా మధ్యలో నుంచి బయటకు వెళ్ళిపోయాం. బట్ నాకు అర్థమైంది రెస్పాన్స్ బట్టి దాన్ని బట్టి సినిమా మంచి పెద్ద హిట్ అయిందని. అండ్ అలా వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నారనమాట దట్ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ సార్, ఒక ఫ్యామిలీ వచ్చారు, అందులో ఒక లేడీ రేవతి గారని ఆవిడ అలా చనిపోయారంటే మార్నింగ్ అసలు మేము షాక్ తిన్నాం. అంటే జెన్యున్లీ దాని గురించి నేను ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతాను కూడా నాకు కొంచెం టైం పట్టింది సైకలాజికల్లీ. ఎందుకంటే కొన్ని ఇలాంటి జరిగినప్పుడు ఐ వుడ్ లైక్ టు ఫస్ట్ స్టెబిలైజ్, ఐ వుడ్ లైక్ టు టేక్ 7-8 hours 10 hours టు జస్ట్ ప్రాసెస్ ఇట్ అండ్ దెన్ కమ్ బ్యాక్ టు ద టేబుల్. యూనో సరిగ్గా దీన్ని ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చేయాలి ఇవన్నీ నేను టైం తీసుకుంటాను. సో అలాగా వెన్ వీ హర్డ్ దట్ యూనో ఇలా వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఒక లేడీకి అలా అన్ఫార్చునేట్ గా చనిపోయింది అన్న వెంటనే we all blanked out. Honestly, we all blanked out. సుకుమార్ గారు got very emotional. నేను కూడా అంటే ఇంత సినిమా చేసి ఇంత సెలబ్రేట్ చేసే టైంలో సడన్ గా అయ్యేసరికి మా అందరి ఎనర్జీస్ కూడా డౌన్ వచ్చేసినాయి. ఇంత సెలబ్రేషన్ మధ్యలో అలాంటి అరే అని ఇట్ ఆల్ గాట్ అవర్ ఎనర్జీ డౌన్. నాకు కొంచెం టైం పట్టింది, ఇట్ లిటరలీ 1-2 days పట్టింది మాకు కోలుకోవడానికి.